హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చిన్న పిల్లలకి కలర్స్ అనేవి మనం ఏ నెల నుంచి నేర్పించుకోవచ్చు అని మదర్స్కి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే బేబీ పెరుగుతూ ఉంటే మనకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో బేబీ అన్నీ నేర్చుకోవాలి, మనం అన్నీ నేర్పించాలి అనేసి. సో మరి ఏ నెల నుంచి మనం నేర్పించుకోవచ్చు బేబీకి కలర్స్ చూపించడం, సో బేబీ ఏ నెల నుంచి నేర్చుకుంటుంది, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీళ్ళకైతే పిల్లలు ఏ నెల నుంచి కలర్స్ అనేవి గుర్తుపడతారు, సో మనం ఏ నెల నుంచి బేబీస్కి కలర్స్ కానీ సో కలర్స్కి సంబంధించిన గేమ్స్ కానీ నేర్పించడం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో నార్మల్గా పిల్లలు 6 నెలల నుండి రంగులని గ్రహించడం చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా అంతకు ముందు వయసు నుంచే, అంటే 4 నెలలు 5 నెలలు అట్లా ఉన్నప్పుడే బేబీస్ కొంచెం బ్రైట్ కలర్స్ని గుర్తించగలుగుతారన్నమాట. అంటే మనం ఏదైనా రెడ్ కలర్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కానీ కొంచెం అటే వైపు చూడడము చేస్తూ ఉంటారు, కొంచెం గ్రహిస్తూ ఉంటారు. 6 నెలల నుంచి అది ఇంకొంచెం ఎక్కువ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా 12 నుంచి 18 నెలలప్పుడైతే ఇంకా క్లియర్గా వాళ్ళకి తెలిసిపోతుంది. మనము కలర్స్ నేర్పించి మనం వాళ్ళని అడిగితే రిటర్న్గా వాళ్ళు చూపిస్తారన్నమాట. సో ఇలా అనేసి చూపించే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది అన్నమాట. సో దీని గురించి ఇంకా బ్రీఫ్గా తెలుసుకుందాం. సో 6 నుంచి 12 నెలల్లోపు పిల్లలైతే సో ముందుగా ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టు మెరిసే రంగులను గుర్తుపడుతుంటారు. మెరిసే రంగులు అంటే రెడ్ కలర్, ఎల్లో కలర్, కొంచెం బ్రైట్ కలర్స్లో ఉన్న వాటిని ఇంట్రెస్ట్గా చూస్తారన్నమాట వాటి వైపు. సో 6 నుంచి 12 నెలలప్పుడు మీరు ఏమైనా బొమ్మలు కలర్స్ ఉన్న బొమ్మలను చూపించడం కానీ, లేకపోతే వస్తువులను చూపించడం కానీ, లేకపోతే ఎల్లో కలర్, లేకపోతే ఎరుపు కలర్, అలాగే బ్లూ కలర్, ఇట్లాంటివి ఏమైనా పరిచయం చేయండి బేబీకి. సో చూపించండి పదే. సో కలర్స్ పలకండి. సో ఇలా అనేసి అంటే ఇది ఎప్పటి నుంచి 6 మంత్స్ నుంచి 12 మంత్స్ బేబీస్కి ఇలా నేర్పించండి. ఇక 12 నుంచి 18 నెలలలోపు పిల్లలు సో రంగులున్న వస్తువులను గుర్తించగలుగుతారన్నమాట. అంటే మనము నార్మల్గా కలర్స్ నేర్పిస్తూ ఉండండి ఈ 6 నుంచి 12 నెలలలోపు బేబీస్కి. ఆ తర్వాత ఏమవుతుందంటే మనం ఏదన్నా కలర్కి సంబంధించిన ఏదన్నా టాయ్స్, ఏదైనా బొమ్మ ఇచ్చి ఎల్లో కలర్ బొమ్మ తీయమ్మా, లేకపోతే రెడ్ కలర్ బొమ్మ తీయమ్మా, గ్రీన్ కలర్ బొమ్మ తీయమ్మా అంటే వాళ్ళు కొంచెం క్యాచ్ చేయగలుగుతారు అన్నమాట. ఎప్పుడు ఈ 12 నుంచి 18 నెలల బేబీస్ క్యాచ్ చేయగలుగుతారు బొమ్మలను. సో మీరు ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా గుర్తించగలుగుతారు అన్నమాట. అంటే ఈ యొక్క ఎల్లో కలర్ కానీ, లేకపోతే రెడ్, బ్లూ, గ్రీన్ ఇట్లాంటివి కొంచెం గుర్తించగలుగుతారు అన్నమాట. ఇక 18 నుంచి 24 నెలలలోపు బేబీస్ అయితే సో ఖచ్చితంగా అన్ని కలర్స్ని మీరు చెప్తూ ఉంటే 100% గుర్తించుకుంటారు. సో నార్మల్గా మనం పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉంటాయి కదా, సో కలర్ రింగ్స్, సో వాటిని పెట్టి కూడా మీరు నేర్పించవచ్చు. సో అట్లా నేర్పిస్తే కూడా వాళ్ళకి కలర్స్ గుర్తు ఉంటాయి, కొంచెం వాళ్ళ మైండ్ మెచ్యూర్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అట్లా కూడా చేస్తూ ఉండండి. కొన్ని పజిల్స్ అట్లా చేస్తూ ఉండండి. సో పజిల్స్ కూడా వాళ్ళు ఇష్టపడతూ ఉంటారు. సో ముఖ్యంగా 2 నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకి ఇట్లాంటి పజిల్స్ చేయండి అన్నమాట. అంటే నేను ఇందాక చెప్పినట్టు రింగ్ ఉంటుంది, సో కలర్స్ ఏంటంటే టకటక వేయాలి, లేదంటే మనం ఏదైనా కలర్స్ ఏదైనా టాయ్స్ ఇచ్చి ఆ కలర్ ఏది, ఆ బొమ్మ ఏది అని అడిగితే వాళ్ళ ఆ పజిల్స్ని క్యాచ్ చేయగలగాలన్నమాట. సో అట్లా కూడా మీరు నేర్పించండి బేబీస్కి. ఇక్కడ నేను మరీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా బేబీ యొక్క ఐక్యూ పవర్ కానీ, బేబీ యొక్క యాక్టివిటీస్ కానీ, మైల్ స్టోన్ కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్క బేబీకి సేమ్గా ఉండరు. కొంతమంది బేబీస్ కొంచెం మెచ్యూర్ గల బేబీస్ త్వరగా గుర్తించగలగడంతో త్వరగా అన్ని క్యాచ్ చేస్తారు. కొంతమంది పిల్లలు నెమ్మదిగా చేస్తారు. సో వేరే వాళ్ళ పిల్లలతో మీ పిల్లల్ని ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో వేరే వాళ్ళ పిల్లలతో మీ పిల్లల్ని ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.